పెట్రోల్లో ఇథనాల్ కలుపుతున్నారు. కానీ ఎందుకని? ఏ ట్యాక్స్ పెరిగినా ఏ ట్యాక్స్ తగ్గినా పెట్రోల్ ప్రైస్ మాత్రం తగ్గదు. దశాబ్దాల క్రితం సైన్లు పెట్టిందెవరు? వాటికి ఇప్పుడు అప్పు కడుతున్నదెవరు? పెట్రోల్ చుట్టూ మండుతున్న ఈ స్టోరీ ఏంటో చూద్దాం ఇవాళ. దానికి మనం అర్జెంట్గా 2005కి వెళ్దాం. ఎందుకంటే రఫ్గా 2010 వరకు అప్పటి సెంట్రల్ గవర్నమెంట్ పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ని వాటి యాక్చువల్ కాస్ట్ కంటే కొంచెం సబ్సిడైజ్ చేసి ఇచ్చింది పీపుల్కి. ఎందుకంటే టు సేవ్ ఫిస్కల్ డెఫిసిట్ అండ్ పొలిటికల్ నేమ్ అమాంగ్ ద పీపుల్. ఆ సబ్సిడైజ్ కాస్ట్ ఓఎంసీస్ అంటే ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ భరించేవి. కానీ ఇది జరగాలి అంటే ఆబ్వియస్లీ మన గవర్నమెంట్ ఏదో ఒక సెక్యూరిటీ పెట్టాలి. అవే ఆయిల్ బాండ్స్. దీన్ని ఐఓడి రూపంలో గవర్నమెంట్ కమింగ్ ఇయర్స్ లో ఇంట్రెస్ట్ తో సహా దాన్ని కడుతున్నాం అని ఓఎంసీస్ కి చెప్పడం. సో 2005 to 2010 మధ్యలో నియర్లీ 1,34,000 కోట్ల నుంచి 1,44,000 కోట్ల వరకు ఆయిల్ బాండ్స్ ఇష్యూ చేసింది మన గవర్నమెంట్. లేటర్ సెంట్రల్ గవర్నమెంట్ మారిన పెండింగ్ ఆయిల్ బాండ్స్ అప్పు 1,30,000 కోట్లు. ఇది జస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్. చాలా చిన్న మొత్తం, అంటే అరౌండ్ 3,500 కోట్లు మాత్రమే అప్పటికి అప్పులో తీర్చింది ఓల్డ్ గవర్నమెంట్. సో ఇప్పుడు దానిపై ఉన్న ఇంట్రెస్ట్ దాదాపు 9,000 నుండి 10,000 కోట్లు పర్ ఇయర్ ఉంటుంది. ఇదంతా ఇప్పుడు ఎలా వెయిటేజ్లోకి వచ్చిందంటే ఈ అప్పు ఇంకా కడుతుంది గవర్నమెంట్. సమ్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఫండ్స్ దీనికి వెళ్తున్నాయి. ఆ అప్పు కారణంగా ఇప్పుడు ఫ్యూయల్ ట్యాక్స్ కట్ ఆర్ ఫ్యూయల్ మీద ఎక్సైజ్ డ్యూటీ కట్ చేయడానికి స్కోప్ లేకుండా పోయింది అనేది ప్రెజెంట్ గవర్నమెంట్ వాదన. ఇది మొత్తంగా నిజమైతే కాదు. సో ప్రెజెంట్ హాట్ బ్లెండింగ్ జరుగుతుంది ఈ 20% ఇథనాల్ మిక్స్ గురించి. ఇథనాల్ బ్లెండింగ్ అంటే షుగర్ కేన్ ఆర్ కార్న్ స్టార్చెస్ నుండి వచ్చే ఒక రకమైన ఆల్కహాల్, అదే ఇథనాల్. ఈ 20% ఇథనాల్ ని 80% పెట్రోల్ లో మిక్స్ చేయడమే E20 ఫ్యూయల్. నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్ అండ్ రోడ్ మ్యాప్ ఫర్ ఇథనాల్ బ్లెండింగ్ ఇన్ ఇండియా స్లోగా ఈ బ్లెండింగ్ ని పెంచుతూ వెళ్ళాలి అనే టార్గెట్ పెట్టుకుంది. ఒరిజినల్ గా అయితే బై 2030కి 20% అచీవ్ చేయాలి. అందుకే ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని కొంచెం స్పీడప్ చేసి ఆ టార్గెట్ ని ముందుకు పుష్ చేసింది ఈ ఇయర్ కి. మరి దాని ఇంప్లిమెంటేషన్ ఏ లెవెల్లో జరుగుతుంది? మార్చ్ 2025కి 20% ఇథనాల్ బ్లెండింగ్ ఇన్ పెట్రోల్ ని ఆల్రెడీ 5 years టార్గెట్ కి ముందే అచీవ్ చేయడం జరిగింది. 2014లో ఎథనాల్ ప్రొడక్షన్ 38 crore లీటర్స్ ఉండగా జూన్ 2025కి ఇది 661 కోట్ల లీటర్స్ కి పెరిగింది. ఫారిన్ ఎక్స్చేంజ్ సేవింగ్స్ కూడా 136,000 కోట్లకి టచ్ అయింది. బికాస్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గిపోయాయి కదా ఇథనాల్ బ్లెండింగ్ వల్ల. ఇందులో ఇప్పుడున్న ఛాలెంజెస్ ఓల్డర్ వెహికల్స్ E20 బ్లెండెడ్ పెట్రోల్ తో అంత ఎఫిషియెంట్ గా మైలేజ్ ఇవ్వలేకపోవచ్చు. అండ్ ఇంకో సైడ్ ఇథనాల్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ కూడా పెరిగింది. ప్రెజెంట్ గవర్నమెంట్ క్లెయిమ్ చేసినట్టు ఈ ఆయిల్ బాండ్స్ వల్లే మనకి ఫ్యూయల్ ని సబ్సిడైజ్ ప్రైసెస్ కి ఇవ్వలేకపోతున్నాం అనే నెరేటివ్ ఎంటైర్ గా ట్రూ అయితే కాదు. ఎందుకంటే ఇప్పుడు దేశంలో పెట్రోలియం సెక్టార్ కి వస్తున్న రెవెన్యూ చాలా చాలా హ్యూజ్. ఫర్ ఎగ్జాంపుల్ 2020 ఒక ఇయర్ లో గవర్నమెంట్ 4,53,000 కోట్లు జస్ట్ పెట్రోల్ ట్యాక్సెస్ నుండి తీసుకుంది. ఆ ఇయర్ ఆయిల్ బాండ్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ అందులో జస్ట్ 2.2% మాత్రమే. సో ఆయిల్ బాండ్ ఇంట్రెస్ట్ ఒక్కటి బిగ్గెస్ట్ బర్డెన్ గా చెప్పడం రాజకీయంగా వాళ్ళకి తగ్గట్టు మార్చుకోవడమే. బికాస్ అదర్ ట్యాక్సెస్ అండ్ ఇన్కమ్స్ తో ఆబ్వియస్లీ పీపుల్ కి రిలీఫ్ ఇచ్చుండొచ్చు. గవర్నమెంట్ జస్ట్ ఇవ్వాలి అనుకోలేదు. ఎలాగైతే అప్పటి గవర్నమెంట్ వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం మనీ పే చేసి ఆయిల్ కొనకుండా అప్పు తెచ్చి దాని మీద ఇంట్రెస్ట్ కట్టేలా స్టెప్ తీసుకున్నారు. సో ఇక్కడ రెండు గవర్నమెంట్స్ పీపుల్ కి ఫేవర్ చేయాలి అనే ఉద్దేశంలో అయితే లేరు. జస్ట్ ఫేవర్ చేస్తున్నాం అని జనం అనుకునే లెవెల్ స్టెప్స్ మాత్రమే చేస్తున్నారు. మన పాలసీ మేకర్స్ అప్పు తీసుకుంటే మన పెట్రోల్ బడ్జెట్ హాఫ్ ట్యాంక్ పడిపోయినట్లే. ఇప్పుడు చేస్తున్న ఇథనాల్ బ్లెండింగ్ కూడా క్రూడ్ ఆయిల్ డిపెండెన్సీ తగ్గిస్తుంది, కానీ ఇథనాల్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ పెరగడం వల్ల అది చీప్ రెస్క్యూ అని మొత్తంగా అనుకోలేం. ఇథనాల్ ప్లస్ బ్లెండింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిసి ఆ ఎక్స్చేంజ్ సేవింగ్స్ ని అవుట్వే చేసే అవకాశం కూడా ఉంది. దీని గ్లోబల్ కంటెక్స్ట్ లో చూస్తే వార్స్, సప్లై చైన్స్ డిస్ట్రప్షన్స్ జరిగిన ప్రతిసారి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఆకాశంలోకి వెళ్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2008-2014లో అలాంటి టైమ్స్ లో ఫ్యూయల్ ప్రైసెస్ ని ఫిక్స్డ్ గా ఉంచి ఈ డిఫరెన్స్ అమౌంట్ ని ఫ్యూచర్ అప్పులోకి పంపించారు. పాండమిక్ టైంలో కూడా క్రూడ్ ప్రైసెస్ చాలా తగ్గాయి.
కానీ ఇండియా కేసులో ఫ్యూయల్ ట్యాక్సెస్లో మాత్రం ఏ చేంజ్ జరగలేదు. చాలా కంట్రీస్ ఫ్యూయల్ ట్యాక్సెస్ రిలీఫ్ ఇచ్చాయి ఆ టైంలో. మన గవర్నమెంట్ మాత్రం ఆ రెవెన్యూని కోవిడ్ రిలీఫ్కి అండ్ ఆయిల్ బాండ్ సర్వీసింగ్కి వాడాలని డిసైడ్ అయింది. ఇక క్లైమాటిక్ కండిషన్స్ దృష్ట్యా చాలా దేశాలు ఇప్పటికే బయోఫ్యూయల్స్ అండ్ ఈవీస్ని ప్రమోట్ చేస్తున్నాయి. దానిలో భాగమే మన E20 బ్లెండింగ్ కూడా. బ్లెండింగ్ ఆయిల్లో కూడా క్రూడ్ ఆయిల్ మీద డిపెండెన్సీ తగ్గుతుందే కానీ పూర్తిగా పోదు. అందువలన ఆయిల్ ప్రొడ్యూస్ చేసే కంట్రీస్తో రైవలరీ కానీ లేకపోతే క్లైమేట్ అగ్రిమెంట్స్లో చేంజెస్ లాంటి విషయాలు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ని ఎఫెక్ట్ చేస్తాయి. అంటే అమెరికా ఒక మిజైల్ వేసినా, సౌదీ ప్రిన్స్ ఒక బుగాటి కార్ కొన్నా బిల్ మాత్రం మన పెట్రోల్ బంకే వస్తుంది. సో ఇప్పుడు మనం చూస్తున్న పెట్రోల్ ధర జస్ట్ సముద్రాల మీదుగా వచ్చే ఆయిల్ ట్యాంకర్స్కి ఒక్కటే కాదు, 15-20 సంవత్సరాల క్రితం తీసుకున్న IOUsకి, మనం ఎప్పుడు చూడని పాలసీస్కి, అసలు మనం అడగని అప్పుకి, ఇప్పుడు కొత్తగా బ్లెండింగ్ కూడా. ఈ మల్టీ లేయర్డ్ ఎకనామిక్స్ ఫ్యూయల్కి మన వెహికల్ ట్యాంక్ మాత్రం సగమే నిండుతుంది, కానీ హిస్టరీ మాత్రం ఫుల్ ఆఫ్ ఇంట్రెస్ట్లోనే ఉంది. మీకేమనిపిస్తుంది? ఆయిల్ బాండ్ స్టెప్ తీసుకోకుండా అప్పుడు ఫిజికల్ డెఫిసిట్ని రిస్క్ చేసి యాక్చువల్ ప్రైస్ని పీపుల్కి పాస్ చేసి ఉండాల్సిందా? ఈ ఇథనాల్ బ్లెండింగ్ని మనం ఎంకరేజ్ చేయొచ్చా? మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఎవరికి తెలుసు, ఫ్యూచర్లో మనం E30, E40 కూడా చూస్తామేమో. నెక్స్ట్ టైం పెట్రోల్ పంప్కి వెళ్ళినప్పుడు గుర్తుంచుకోండి, మీరు జస్ట్ ఫ్యూయల్ ప్రైస్ కట్టట్లేదు, చరిత్రకు వడ్డీ ప్లస్ ఫ్యూచర్ ఎక్స్పెరిమెంట్ ఖర్చు కలిపి కడుతున్నారని. అప్పటి వరకు సేఫ్ డ్రైవ్స్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. మళ్ళీ కలుద్దాం. బాయ్.